హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నేను ఏమేమి చేస్తున్నాను కుకింగ్ అనే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లంచ్లోకి టిఫిన్లోకి మొత్తం మార్నింగ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అని అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే కాఫీ తాగేసిన వెంటనే రైస్ అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ మా పాపకి పాలు ఇచ్చేసాను. మా పాప ఏమో ఇంకా పాలు తాగుతూ ఉంది. పాలు తాగేదానికి కొంచెం వేషాలు వేస్తుంది అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నిద్ర మత్తులో ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెంసేపు అలాగా గారాబం చేయించుకుంటుంది అనమాట మా దగ్గర. ఇంకా కొంచెంసేపు అలా బొమ్మలు కానీ ఏదో ఒక రైమ్స్ కానీ అలాంటివి చూసేసి నెక్స్ట్ పాలు తాగుతూ కొంచెంసేపు కబుర్లు చెప్తుంది అనమాట మాతో. ఇలా నిదానంగా తాగుతుందన్నమాట మాతో టైం స్పెండ్ చేస్తూ. నెక్స్ట్ కొన్ని రైమ్స్ కానీ అవన్నీ చూసేస్తుంది. ఇంకా నేనైతే ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ముద్దపప్పు అనమాట. పప్పుచారు అండ్ పప్పు కాదు, నార్మల్గా ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అది అనుకుంటున్నాను ముద్దపప్పు అంటే, మేము ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అంటే మా పాప అంతగా తిందు, చిన్నపిల్ల కదా, ఇప్పుడే అలవాటు అంటే కొంచెం కష్టము. అందుకని చెప్పి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మాకైతే. ఇంకా ముద్దపప్పు అయితే కొంచెం చేస్తున్నాను. మా పాపకు కొంచెం తీసుకెళ్తే ఇంకా మేము కూడా కొంచెం వేసుకోవచ్చు కదా. మా పాపకైతే ముద్దపప్పు మా పాప కోసమే అనమాట స్పెషల్గా చేయడము. మనం పప్పు తింటే ప్రోటీన్ మాత్రం బాగా లభిస్తుంది కదా, అందుకని చెప్పి పప్పు అనేది నేను వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అనమాట. లీఫీ వెజిటేబుల్తో పప్పు కానీ, లేదంటే నార్మల్ పప్పు, లేదంటే క్యారెట్ పప్పు అలాగ చేస్తుంటానమాట. మునక్కాయ పప్పు, వెరైటీ పప్పులన్నీ చేస్తుంటాను. క్యారెట్ పప్పు మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. మీకు కావాలనుకుంటే రెసిపీ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే కాకరకాయ మొత్తము లైట్గా దాని మీద ఉన్న తొక్కు లాంటిది లైట్గా ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసి ఇంకా సన్నగా కట్ చేస్తూ ఉన్నాము. కట్ చేసేసే లోపు నేనైతే అన్నం ఉడికిపోయిందని చెప్పి గెంజి వంచుతున్నాను. మేమైతే గెంజి వంచుకుంటామన్నమాట. అత్తేసురు పెట్టడం, కుక్కర్లో పెట్టడం, లేదంటే రైస్ కుక్కర్లో పెట్టడం అలాంటివి ఏమీ చేయము. ఒక్క గ్లాస్ బియ్యంకి ఎందుకు అవన్నీ అనేసి రైసే ఇలా ఉంచుతానమాట. గెంజి ఉంచడమే మనకైతే హెల్త్కి మంచిది. అప్పటి కాలంలో కూడా గెంజి ఉంచేవాళ్ళు, అదే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఎందుకంటే అత్తేసిరు పెట్టినా షుగర్ ఉండేవాళ్ళు తినకూడదు కూడా, ఎందుకంటే దాంట్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. అత్తేసిరు కానీ పెట్టేస్తే గెంజి అంతా దాంట్లో ఇనికిపోతుంది కాబట్టి ఇంకా ఇలాంటిగా ఉంచుకోవడమే బెస్ట్. ఎలక్ట్రికల్ కుక్కర్ కానీ నార్మల్ ప్రెషర్ కుక్కర్ అయినా అంత సేఫ్ ఏం కాదు. ఇంకా చేసుకోవాలి కాబట్టి మనకి హడావిడి లైఫ్లో అలా చేసుకుంటాము. ఇలా చేసుకోవడమే మంచిది మనకు కానీ టైం ఉంటే. నేనైతే టైం ఉన్నా లేకపోయినా గెంజి ఉంచుకుంటామన్నమాట ఖచ్చితంగా. ఎంత హడావిడి ఉన్నా కానీ నేను అన్నం మాత్రం గెంజి ఉంచుతానమాట. మీరు ఇప్పటికీ ఇంకా ఫాలో అయ్యేవాళ్ళు, ఇదే పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వంచేసాక కొంచెంసేపు అలా పెట్టేస్తాను. నాకైతే మ్యారేజ్ అవ్వకముందు అయితే నాకు గెంజి ఉంచడం అయితే అస్సలు రాదు. ఇంకా మ్యారేజ్ అయ్యాకే ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి అదే అనమాట తింటారు. వాళ్ళకి షుగర్ ఉంది, మా అత్తమ్మకి మా మామయ్యకి. ఇంకా వాళ్ళు అదే తింటుంటారు గెంజి ఉంచే. ఇంకా నేను మ్యారేజ్ అయ్యాకే అలవాటు చేసుకున్నాను. కాకరకాయ కూడా మ్యారేజ్ అవ్వకముందు అయితే నేను అస్సలు తినేదాన్ని కాదు. కాకరకాయ ఫ్రై కానీ అసలు ఏం తినేదాన్ని కాదు. కాకరకాయ ఏంటి ఇంత చేదుగా ఉంటుంది అని చెప్పి నేను అసలు తినేదాన్ని కాదు. ఇంకా మ్యారేజ్ అయ్యాక కాకరకాయ ఫ్రై మా అత్తమ్మ వాళ్ళు బాగా తింటుంటారనమాట ఎక్కువగా. షుగర్కి మంచిది కదా చేదు అనేది, మన బాడీకి కూడా చాలా మంచిది. అందుకని చెప్పి ఇంకా నేను కూడా తినాలి అంటే, నేను ఎలాగంటే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం తినాలి అని అనుకుంటాను అనమాట. ఎంత నాకు నచ్చకపోయినా పర్లేదు, మన హెల్త్కి మంచిది కదా అని అలాగోలా తినాలనే ట్రై చేస్తాను. కాబట్టి అలా తిని అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే నాకు కొంచెం వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది అనమాట కాకరకాయ ఫ్రై. చేదు ఉంటుంది కానీ తినే కొద్దీ మనకి
నచ్చుతుందన్నమాట కాకరకాయ ఫ్రై. నాకు కూడా అలాగే నచ్చింది, బాగుంటుంది టేస్ట్ అయితే. చేదు కూడా మన బాడీకి తగలాలండి, తగిలితేనే మనకి బాడీలో ఏమన్నా నుళ్ళు పురుగులు కానీ లేదంటే ఏమన్నా చిన్న చిన్న గడ్డలు, చిన్న చిన్న పుండులు అలాంటివి ఏమున్నా కానీ కాకరకాయ తింటే మాత్రం ఖచ్చితంగా పోతుంది. కాకరకాయ చేదు అనేది ఖచ్చితంగా తగలాలి మన బాడీలో. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే తింటాను. ఇంకా ఈరోజైతే కాకరకాయ ఫ్రై కాబట్టి కాకరకాయ కట్ చేసేసుకున్న దాన్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా పిసికేస్తున్నాను. అప్పటికప్పుడే కట్ చేస్తాను నేను, కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి అయితే అసలు చేయను. ఎందుకు, మనము తినేదే సగం పోయిన ఫుడ్డే, అంటే సగం ఆల్రెడీ వాళ్ళు ఆర్గానిక్ కాకుండా కెమికల్స్ వేసి అలా పండిస్తుంటారు. ఇంకా మళ్ళీ మనము బిజీ లైఫ్ ఉంది కదా అని చెప్పి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా అలా ఎందుకు తినడం అని చెప్పి నేనైతే అలా చెయ్యను. మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఏమీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టను. నేను ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నాను కదా హడావిడిగా, అయినా కానీ నేను పెట్టను అనమాట. ఏమో అలా అలవాటు అయిపోయింది, ఇంకా అలాగే తింటుంటాం అప్పటికప్పుడే కట్ చేసుకొని. ఇంకా దాన్ని బాగా పిసికితే మనము సాల్ట్, పసుపు వేసి దాంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట. చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తే మనకి చేదు ఎక్కువ అనిపిస్తుంది. ఫ్రై చేస్తాం, బాగా ఫ్రై చేస్తాము అనిపిస్తుంది, కానీ ఇలాగా చేస్తే మాత్రం కొంచెం తగ్గుతుంది అనమాట. ఆ చేదు వాటర్ మొత్తం పోతుందన్నమాట. గట్టిగా చేతులతో అనాలి, మనకి హ్యాండ్స్కి కూడా ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. ఇలాగ చేస్తే గట్టిగా పిసికితే దాంట్లో వాటర్ మొత్తం పోతుందన్నమాట. బాగా క్లియర్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నండి. చిన్నప్పుడైతే నేను కాకరకాయ అసలు తినేదాన్ని కాదు కదా, కానీ ఒక్కసారి అనమాట 8th, 9th క్లాసెస్లో ఉన్నప్పుడేమో ఒక ఆంటీ చేసిందనమాట, మా ఇంటి దగ్గర ఆంటీ. ఏం చేసిందంటే కాకరకాయ చిన్న కాయలు ఉంటాయన్నమాట, దాన్ని కట్ చేసి లైట్గా దాంట్లో ఏదో సంథింగ్ తెలీదు పొడి కొంచెం పెట్టిందనమాట. దాంట్లో పొడి పెట్టి ఇంకా దాన్ని ఫ్రై చేస్తారు, ఆయిల్లోనే ఫ్రై చేస్తారు. మంచిగా కొంచెం కలర్ బాగా మారుతుందన్నమాట, కొంచెం బ్లాకిష్గా ఇది బాగా ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై అయ్యాక తింటే ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను అంతే, ఇంకా అప్పటి నుంచి అలా తినాలనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడూ అలా చేసుకోలేదు. ఇంకా మ్యారేజ్కి ముందు మేము కాకరకాయ తినాం కాబట్టి అది ఒకవేళ చెడిపోతే కూర మొత్తం నాశనం అయిపోతుంది, ఇంక తినం కదా, అందుకని చెప్పేసి నేనైతే అస్సలు ట్రై చేయలేదు ఎప్పుడు. ఇంకా మ్యారేజ్ అయ్యాకేమో ఎప్పుడు ఫ్రైయే, కర్రీ కూడా ఎక్కువ చేయను. కొంతమంది కర్రీ కూడా చేస్తుంటారు, కర్రీలో కొంచెం బెల్లం వేసి కొంచెం స్వీట్గా రావడానికి అలా చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు చేయలేదు కర్రీ అయితే, ఎప్పుడు ఇలాగే నార్మల్గా ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తుంటాను. మనము ఇలాగా పసుపు, ఉప్పు వేసి పిసికాం కదా, అలా చేయడం వల్ల మనకి దాంట్లో నుంచి చేదు పోతుంది, ఇంకా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, తొందరగా వేగుతాయి. మనం దొండకాయలో కూడా అలాగే చేస్తాం కదా, మనము పసుపు, ఉప్పు వేసి దొండకాయలో కూడా బాగా ఇలాగే పిసుకుతాం కదా, దాంట్లో వాటర్ అంతా వచ్చే వరకు సేమ్ ప్రాసెస్ దీంట్లో కూడా చేస్తే మనకి తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. ఇంకా నేను అప్పటికప్పుడే ఏమన్నా అంటే మనము ఇవి కట్ చేసుకున్న వాటర్ కానీ అలాంటివి అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటుంటాను, లేదంటే మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంత అయిపోతాయి. ఇంక ఈరోజు కొంచెం లేట్ అయింది, లేట్ అంటే చాలా లేట్ ఏం అవ్వలేదు, కొంచెం లేట్ అనమాట అంతే. ఇంకా వీడియో ఉంది, ఇంకొక ఛానల్ తీస్తున్నామని చెప్పాను కదా, ఆ ఛానల్లో వీడియో తీసుకోవాలి, అందుకని చెప్పి ఇంకా టైం సరిపోక అంట్లయితే ఈరోజు ఇంకా కడగలేదు. ఇంక ఈవినింగ్ వచ్చే అంట్లు కడగాలి. ఇంకా నెక్స్ట్ అయితే బాండిల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ తెల్లగడ్డ ఉంటుంది కదా, దాన్ని దంచి వేయొచ్చు. నాకైతే తెల్లగడ్డ లేదు కాబట్టి నేను వేయలేదు. నెక్స్ట్ మనము ఫ్రైలో కొన్ని పప్పులు కానీ వేసుకుంటే బాగుంటుంది, మినపప్పు కానీ పచ్చనగపప్పు కానీ అలాంటివి. నేనైతే మినపప్పు కొంచెం వేసాను, అది ఫ్రై అయ్యాక ఇంకా ఈ మనము ఆల్రెడీ పిసికి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా కాకరకాయ, దీన్ని బాగా పిండాలన్నమాట. గట్టిగా పిండితే దాంట్లో వాటర్ అంతా కిందకి అలాగే జారుతుంది. అప్పుడు మనము బాండల్లో కానీ వేసేసుకుంటే కొంచెం మెత్తపడతాయి కూడా. ఫస్ట్ కట్ చేసిన వెంటనే కాకరకాయ గట్టిగా ఉంటుంది,
మనం బాగా కలిపి చేత్తో గట్టిగా కలుపుతాం కాబట్టి మెత్తబడిపోతుంది. ఇంకా వాటర్ కూడా దాంట్లో గట్టిగా పిండేసామనుకోండి ఇంకా మెత్తబడతాయి. కాబట్టి ఇంకా స్పీడ్గా కుక్ అవుతుంది అన్నమాట, ఫ్రై అయిపోతుంది తొందరగా. నెక్స్ట్ మా పాప ఇలాగో తిందని మా పాపకైతే పప్పు చేశాను. టిఫిన్లోకి ఏమో నేను నిన్నే వేసాను అనమాట, ఇది దోసపిండి వేసి పెట్టున్నాను. దోసపిండి కూడా నేను ఇంట్లోనే వేసుకుంటుంటాను, బయట ఏమి వేపించుకోను, నార్మల్ బియ్యంతో వేస్తుంటాను. నార్మల్గా అయితే ఇటు సైడ్ తిరుపతి సైడ్ ఎక్కువగా ఉప్పుడు బియ్యమే అనమాట. ఉప్పుడు బియ్యము ఇంకా మినపప్పు వేసి ఫ్రై అదే ఇడ్లీ దోశ, ఇడ్లీకి దోశకి ఒకే బ్యాటర్ కలుపుకుంటుంటారు అనమాట ఇటు సైడు. కానీ నాకు అక్కడ నెల్లూరు సైడ్ అలవాటు అయింది కదా, నార్మల్ దోశపిండి మనం స్టోర్ బియ్యము మినపప్పు వేసుకొనే కదా దోశపిండి చేసుకుంటాము. అదే అలవాటు అయిపోవడం వల్ల ఇక్కడికి వచ్చాక ఎక్కువ తినలేను అనమాట. ఇంకా అందుకని చెప్పి మొన్నటి వరకు కూడా మేము అదే తినేవాళ్ళం ఉప్పుడు బియ్యంతోనే. ఇంక ఈ మధ్య స్టోర్ బియ్యం కానీ ఇంట్లో ఉండే బియ్యం ఉంటాయి కదా తినే బియ్యము, ఆ బియ్యంతో కానీ ఏదో ఒక దాంతో దోసపిండి అయితే వేసేస్తానమాట. దోశలు కూడా బాగానే వస్తున్నాయి. దోశలు బాగా రావడానికి కొంచెం ఇది మెంతులు ఉంటుంది, మెంతులు కూడా మనము పప్పు బియ్యం నానబెట్టేటప్పుడే నానబెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చట్నీలోకి అని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే. ఇంకా అవైతే ఇన్స్టెంట్గా మిక్సీ జార్లో వేసుకొని చట్నీ అయితే పట్టుకోబోతున్నాను. మేము కారం కూడా ఎక్కువ తినాం కాబట్టి రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొంచెం సాయిపప్పు ఉంటుంది కదా శనగపప్పు, తినే శనగపప్పు, అది కొంచెం వేసుకొని అయితే చట్నీ పట్టేసుకుంటాము సింపుల్గానే. లేదంటే తెల్లగడ్డ కానీ కొబ్బరి చట్నీ అంటే నాకు చాలా ఇష్టము, కానీ కొబ్బరి ఈ మధ్య ఎక్కువ ఎందుకో తెచ్చుకోవట్లేదు, అందుకని తినట్లేదు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజుటి వ్లాగ్ అయితే. మేము ఈరోజు లంచ్లోకి టిఫిన్లోకి ఏం చేసుకున్నామో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.